హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి. ఈరోజు టాపిక్ వచ్చేసి కాటన్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1 మీటర్ కాటన్ క్లాత్ తీసుకుని దాన్ని 4 మడతల కింద ఫోల్డ్ చేసుకుని ఆ తర్వాత కింద 1 ఇంచు బార్డర్కి తీసేయంగా తర్వాత హ్యాండ్ సైజ్ మనం చూసుకొని లెంత్ ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ ఎంత కావాలో అంత సెట్ చేసుకొని మళ్ళీ చంక దగ్గర ఎంత డౌన్ ఉందో మార్క్ చేసుకుని ఆ మార్క్ చేసుకున్న పార్ట్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, హ్యాండ్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనమాట. చూసారు కదా, ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్లోకి తీసుకుని ఆ తర్వాత నెక్ పార్ట్, ఇప్పుడు మనకి నెక్ ఎంత కావాలేసి అంత తీసుకున్నాం. తర్వాత వచ్చేసి షోల్డర్, తర్వాత చంక లూజు చూసుకున్నాక మార్క్ చేసుకుని మా అమ్మగారు ఖర్చుతో సహా మార్క్ చేసుకుని పెట్టుకున్నారండి. మన బ్లౌజ్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తీసుకుని దానికి కొంచెం ఖర్చు వదులుకోవాలన్నమాట. 1 ఇంచు లేకపోతే 1.5 ఇంచు మనకి ఎంత ఖర్చు కావాలనుకుంటే అంత ఖర్చు ఉంచుకొని ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి. నెక్ పార్ట్ కటింగ్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసుకున్నప్పుడు వేస్ట్ పార్ట్లు ఉంటే సైడ్కి పెట్టుకొని పడేయద్దు. ఎక్స్ట్రాగా కట్ చేసుకున్న ఈ పీస్ని క్యాష్ బెల్ట్ కింద కుడతారనమాట. ఈ పీస్ క్యాష్ బెల్ట్కి వచ్చింది. ఈ సన్నగా బారుగా వచ్చిన పీస్ అయితే ఉక్సుల పట్టీకి కాజల పట్టీకి 2 ముక్కలు తీసుకున్నారు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ గీస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే ఆ మీటర్ పీస్లోనే మిగతా కట్టింగ్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అండ్ ఉక్సుల పట్టీ, కాజా పట్టీ, క్యాష్ బెల్ట్ ఇవన్నీ 1 మీటర్లోనే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు పట్టుకుని లెంత్ ఎంతో చూసుకున్నారు. తర్వాత చంక లూజ్ చెక్ చేసుకుని దాన్ని బట్టి డ్రాయింగ్ గీసుకుని ఆ తర్వాత ఆ మార్కింగ్ని కట్ చేసుకుంటున్నారు. చెస్ట్ పార్ట్కి డాట్స్ ఎక్కడ పెడతారు, ఏ విధంగా పెడతారో కూడా మీరు నీట్గా చూడండి. ఇలా కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు డాట్స్ పెడతారు. మళ్ళీ చెప్తున్నా, వేస్ట్ పార్ట్ ఉంటే పడేయకండి. బ్లౌజ్కి ఏదో ఒక పక్కల అటాచ్ చేయాల్సి వస్తే ఆ పార్ట్లే మనకు అవసరం వస్తాయి. చూసారు కదా, క్యాష్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసి చూపిస్తున్నారు. కింద ఒక డాట్, సైడు అండ్ చంక దగ్గర నుంచి ఒక డాట్ వచ్చింది. అది ఫ్రంట్ పార్ట్, క్యాష్ బెల్ట్. ఇది బ్యాక్ పీస్ అనమాట. ఇది ఉక్సుల పట్టి, కాజా పట్టి, ఇది హ్యాండ్. అర్థమైంది కదండి క్లియర్గా కటింగు. ఇలా వేస్ట్గా మిగిలిన క్లాత్లు అయితే నెక్ దగ్గర అటాచ్ చేసి చిన్న బద్దెలే అటాచ్ చేసుకుని కుట్టడానికి ఉపయోగపడతాయి ఈ పీసులు. చూసారు కదా, ఇలా బద్దెలాగా కట్ చేసుకుంటున్నారు కదా, దాన్ని నెక్ అటాచ్ చేసి దాన్ని తర్వాత అటాచ్ చేసిన పీస్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టడానికి ఉపయోగపడతాయి ఈ పీసులు. ఇప్పటి వరకు కటింగ్ అర్థమైంది కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మా అమ్మగారు నెక్ పీస్ తీసుకుని లాస్ట్లో దారాలు గట్ట ఊడిపోకుండా సన్నగా చిన్న కుట్టు వేసుకుంటూ వచ్చారు. క్లాత్ని ఫోల్డ్ చేసుకుని ఆ తర్వాత 1 ఇంచ్ ఫోల్డ్ చేసి నడుము దగ్గర షోల్డర్ దగ్గర పట్టుకుని ఈక్వల్గా ఫోల్డింగ్ చేసి చిన్న డాట్ వేసుకున్నారు. 1/2 ఇంచ్లో డాట్ వేశారు. అలాగే 2 షోల్డర్ల ఆపోజిట్లో కింద నడుము దగ్గర వేసుకోవాలండి 2 డాట్లు. ఇప్పుడు నెక్ పార్ట్ని పక్కన పెట్టి హ్యాండ్ పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా దారాలు గట్ల ఊడిపోకుండా చిన్న కుట్టు అనేది వేసుకున్నారు. సేమ్ అదే విధంగా దీనికి కూడా 1 ఇంచ్ ఫోల్డింగ్ చేసి కుట్టేం వేయకుండా పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇంకొక హ్యాండ్కి కింద సైడ్ కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకున్నారు. ఆ బ్లౌజ్ హ్యాండ్ అనేది నాకు చిన్నగా అనిపించి నాకు కొంచెం లెంత్ ఎక్కువ కావాలని అడిగాను. అందుకని మా అమ్మగారు 2 హ్యాండ్స్కి కొంచెం బారుగా వస్తుందనేసి కొంచెం క్లాత్ అటాచ్ చేస్తున్నారు. మీకు అవసరమైతే కరెక్ట్గానే మెజర్మెంట్ తీసుకోండి. నేను కట్ చేసినప్పుడు తీసుకోలేదు, అందుకని ఇప్పుడు చెప్తున్నాను. కొంచెం మరీ అంత కాదు, కొంచెం లైట్గా చిన్న క్లాత్ పీస్ని యాడ్ చేశారనమాట. చూసారు కదండి, దీనికి కూడా చేతి చివరి భాగాన 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని కుట్టే వేయకుండా అలాగే వదిలేశారు. నెక్స్ట్ హ్యాండ్కి కూడా ఆపోజిట్ హ్యాండ్కి కూడా సేమ్ అదే విధంగా క్లాత్ని యాడ్ చేసుకుంటున్నారు. మీరు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది మన ఇంట్లో వాళ్ళకి కాబట్టి బ్లౌజులు అటాచ్ చేస్తున్నారు, బయట వాళ్ళకి అలా అటాచ్ చేయకండి. ఎప్పుడైనా కుట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా కొలతలతో తీసుకోండి, బాగోదు కదా అలా ముక్కలు అతికి కుడితే. హ్యాండ్ పార్ట్స్ అండ్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నమాట.
ముందుగా నడుము దగ్గర డాట్ వేసుకుంటున్నారు. చూసారు కదండి, 1 ఇంచ్ డాటు. తర్వాత అదే డబుల్ స్టిచ్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి చంక దగ్గర అనమాట సన్నగా తీసుకున్నారు. అక్కడ తీసుకున్నంత లెంత్ తీసుకోలేదు, ఇక్కడ సన్నగా తీసుకున్నారు అంతే కుట్టు. కింద క్యాష్ బెల్ట్ దగ్గరే 1 ఇంచ్ తీసుకున్నారు. అదే సేమ్ విధంగా ఆపోజిట్లో చిన్న కుట్టు అనమాట. మొత్తం పూర్తిగా కలవకూడదు, అలాగే కలిసినట్టు ఉండకూడదు, దూరంగానే ఉండకూడదు. చూసారు కదండి, అక్కడ షేప్ పార్ట్ ఎలాగుందో కనిపిస్తుంది కదా, చంక దగ్గర నుంచి, ఉక్సుల పట్టి నుంచి, అలాగే నడుము దగ్గర నుంచి, అదే క్యాష్ బెల్ట్ దగ్గర నుంచి. సేమ్ అదేవిధంగా ఆపోజిట్ పార్ట్ కూడా అట్లానే కుట్లు వేసుకోవాలి, డాట్స్ వేసుకోవాలి. అయిపోయాయండి ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు కింద క్యాష్ బెల్ట్ అటాచ్ చేస్తున్నారు. క్యాష్ బెల్ట్కి మధ్యలో కొంచెం మందంగా ఉండాలి కాబట్టి క్యాష్ బెల్ట్ ఇంకొక చిన్న క్లాత్ని యాడ్ చేసుకొని, అది వేస్ట్ క్లాత్ ఉంటాయి కదా, అలాగే మధ్యలో ఫోల్డింగ్ చేసేటప్పుడు చూస్తున్నారు కదండి, సేమ్ అదేవిధంగా క్లాత్ పెట్టుకొని వేస్ట్ క్లాత్ ఉంటే కట్ చేసేసుకొని తీసేసుకోండి. కింద సైడు కొంచెం కుట్టు వేశారు. 2 క్యాష్ బెల్ట్లు కూడా అలాగే చేశారు. ఇప్పుడు దారాలు అండ్ పనికిరాని ఖర్చు ముక్కుంటే అది కట్ చేసి తీసేసుకుంటున్నారు పక్కకి. సేమ్ 2 పీసులు కూడా అలాగే చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని క్యాష్ బెల్ట్కి అటాచ్ చేస్తున్నారు. మీరు సరిగా గమనించినట్లయితే అక్కడ డాట్ వేసుకున్న పీస్తో కలిపి కుట్టు వేయట్లేదండి, అది తప్పించి ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకుంటున్నారు. సేమ్ ఇదే విధంగా డబుల్ స్టిచ్ చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మళ్ళీ డబుల్ స్టిచ్ చేసుకుంటున్నారు. మీకు అర్థమవుతుందని నేను క్లియర్గా అర్థమవుతుంది. ఎడిటింగ్ కూడా నేను ఎక్కువగా పెట్టలేదు, వీడియో లెంత్ కూడా మీకు ఎంతవరకు ఎక్కుతుంది అనేసి అనుకున్నానో అంతవరకు మాత్రమే పెట్టాను. మిగతాదంతా ఫార్వర్డ్లో పెట్టాను. అనవసరమైన బిట్లని తీసేసాను అనమాట. చూసారు కదండి, క్యాష్ బెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఉక్సులు పట్టి, కాజా పట్టి ఆ ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకొని దాన్ని రివర్స్ ఫోల్డింగ్ చేసుకొని దానిపైన కుట్టు వేసుకుంటున్నారు. చూసారు కదండి, సేమ్ అదేవిధంగా ఆపోజిట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కుట్టు వేసుకోవాలి. ఫ్రంట్ చెస్ట్ పార్ట్కి క్యాష్ బెల్ట్ అటాచ్ చేసుకొని నేను చూపించాను కదా వేలు పెట్టి, అలాగే ఫోల్డింగ్ చేసుకోవాలి. అక్కడ దాన్ని డబుల్ స్టిచ్ చేసుకున్నారు. చూసారు కదండి, ఇప్పుడు ఉక్సులు పట్టి వేస్తారు. అది కింద నుంచి పెట్టి దాన్ని కుట్టు వేసుకున్నాక చివరి పార్ట్ లోపలికి ఫోల్డ్ చేసి పెట్టారు, కుట్టు వేసుకున్నారు. చివర ఉన్న ఉక్సులు పట్టీకి దాని క్లాత్ మిగులుతుంది కదా, ఆ మిగిలిన క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటున్నారు. ఇది ఉక్సులు పట్టీ అనమాట. ఇందాక కుట్టింది కాజా పట్టీ. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. చూసారు కదా, ఇదిగోండి మా అమ్మగారు చూపించారు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి, అంటే షోల్డర్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ మాత్రం వేసుకోండి, సింగిల్ స్టిచ్ అయితే అస్సలు వేసుకోవద్దు. మనం తీసుకున్న హ్యాండ్ పీసు ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందని కరెక్ట్గా సెట్ చేసుకొని హ్యాండ్ అటాచ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా అంటే చాలా సింపుల్ అండి బ్లౌజ్ కుట్టడం, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అదే ఆ టైం పట్టినప్పుడు మనం ఓపిక్గా నేర్చుకుంటే మనకి ఇంకా ఈజీగా అలవాటు అయిపోతుంది. మీకు అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఒక సైడ్ హ్యాండ్ అటాచ్ అయిపోయింది, దాన్ని డబుల్ స్టిచ్ వేసుకుంటున్నారు. మళ్ళీ ఇంకా మీకు అర్థం కాకపోతే, ఇంకా క్లియర్గా కావాలక్క అంటే మాత్రం పెట్టండి వీడియో, కామెంట్ మాత్రం పెట్టండి. నేను చూసుకొని పెట్టడానికి కొంచెం లేట్ అయితే అవ్వచ్చు, కానీ కంపల్సరీ మీకోసం వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు సేమ్ అలాగే ఆపోజిట్ హ్యాండ్ కూడా అదిగో సెట్ చేసుకొని క్లాత్ ఈక్వల్గా ఉందో లేదో చూసుకొని సెట్ చేసుకుని హ్యాండ్ అటాచ్ చేసుకోవాలి. అలా అటాచ్ చేసుకున్న హ్యాండ్ని డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలాగే మంచి మంచి వీడియోస్, అలాగే మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. కొంచెం పనికొచ్చే వీడియోసే, కంటెంట్ అయితే బాగానే ఉంటుంది. ఒకసారి మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. హ్యాండ్స్ అటాచ్ చేసుకోవడం అయిపోయింది కదండి. ఇప్పుడు మన హ్యాండ్ లూజు అండ్ నెక్క దగ్గర మనకి ఎంత సైజు ఉందో ఆ సైజుని బట్టి కుట్టు వేసుకోవాలి. ఖర్చు ఎక్కువగానే ఉంటుంది.
మీకు కావాల్సినంత మాత్రం ఉంచుకొని మిగతా ఖర్చును కట్ చేసేసుకోండి. చూసారు కదా, సేమ్ అటువైపు ఇటువైపు వేసారు. ఇప్పుడు హ్యాండ్ సైజు అండ్ నెక్ సైజు కూడా చెక్ చేసుకున్నారు. ఈక్వల్గానే ఉంటే పర్లేదు, ఈక్వల్గా లేకపోతే ఇంకొక కుట్టు లోపల సైడ్ వేసుకోండి. అలాగే మనకి మిగిలిపోయిన ఖర్చు దగ్గర కూడా ఒక ఎక్స్ట్రాగా 2-3 కుట్లు వేసుకుంటే ఫ్యూచర్లో మనకి కావాలంటే ఇప్పుకునేలాగా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా కుట్లు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోమన్నాను కదా అని మరీ ఎక్కువ వేసుకోవద్దు. మరీ ఎక్కువ కుట్లు వేసుకున్నా బాగోదు, చంక దగ్గర చిరాగ్గా ఉంటుంది. మన మెజర్మెంట్ సైజ్ కాకుండా ఎక్స్ట్రాగా 2-3 కుట్లు అయితే వేసుకోండి, సరిపోతుంది. ఇందాక మిగిలిపోయిన పీసులు ఇందాక కట్ చేసి పెట్టుకున్నారు కదా మా అమ్మగారు, దీన్ని ఇదే విధంగా వన్ సైడ్ కొంచెం ఫోల్డింగ్ చేసుకుని కుట్టు వేసుకుంటూ వస్తున్నారు. మన మిషన్ మీద ఉన్న వుడ్ ఉంది కదండి, చెక్క, ఆ చెక్క లెంత్ వచ్చేసి 1 మీటర్ ఉంటుంది. ఇలా మనం కుట్టుకున్న పీసులు ఆ మీటర్ లెంత్ ఉండేలా చూసుకొని ఇప్పుడు నెక్క దగ్గర అటాచ్ చేస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. చూసారు కదా, అటాచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. చూసారు కదండి, నేను ఇక్కడ తీసుకున్న అదైతే నెక్ వచ్చేసి పలక మెడ, రౌండ్ షేప్ తీసుకున్నా పర్లేదు. దీనికి సేమ్ దానికి కూడా అంతే. మా అమ్మగారు బద్దిలా కావాలా లేకపోతే చేతి పని చేసుకోవడానికి వీలుగా ఉండేలా కావాలన్నా నేనైతే బద్దిలానే పెట్టేసేమన్నాను. ఇలా కుట్టుకున్న పీస్కి కటింగ్స్లో కత్తిరితో చిన్న డాట్స్ పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి దాన్ని రివర్స్ మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటున్నారు. అదేవిధంగా బ్లౌజ్ పీస్ మొత్తం లోపలికి క్లాత్ని ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసేసుకోవడమే. మనకు ఆ బద్ది కావాలి అంటే ఉంచుకోవచ్చు, లేదు నాకు ఇష్టం లేదు వద్దు అనుకుంటే కనుక దాన్ని లోపలికి ఫోల్డింగ్ చేసేసి చేతి పని చేస్తాం కదా, హ్యాండ్ వర్క్ చేసుకోవాలి. నెక్కకి ఇలా చిన్న బద్ది లాంటిది అటాచ్ చేసేసిన తర్వాత బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనండి, హ్యాండ్ వర్క్ తప్ప. ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.